హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, మరికొన్ని అప్డేట్స్తో మేము ముందుకు వచ్చాను. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లై అనేది ఇందులో చేసుకోవచ్చు. వీడియో ఎండ్ వరకు చూసారంటే మీకు అర్థమయ్యే విధంగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇక్కడ మీరు కానీ చూసుకొని వస్తే ఫస్ట్ అప్డేటు జిల్లా కోర్టులో మనకు ఆంధ్రప్రదేశ్లో కాకుండా ఇది తెలంగాణలో అయితే రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి కూడా ఉంది. వీడియో ఎండ్ వరకు చూసారంటే మీకు అర్థమయ్యే విధంగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే జిల్లా కోర్టులో మనకి ఎప్పుడంటే రాత పరీక్షలు లేకుండా డైరెక్ట్ ఉద్యోగం అనేది ఇక్కడ అటెండర్ ఉద్యోగాలు 10th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులకి, కోర్టు అసిస్టెంట్ ఉద్యోగాలకి 12th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులకి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు. జస్ట్ మీరు అప్లై కానీ చేసి వదిలేసినట్లయితే మీ సొంత జిల్లాలోనే ఇంటర్వ్యూ ఆధారంగా ఇక్కడ సెలక్షన్ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు అర్హతలు కూడా మీరు చెక్ చేసుకోవచ్చండి. అంటే ఏజ్ లిమిట్స్ అలానే అర్హత మనం కానీ చూసుకున్నట్లయితే ఎవరైతే ఇందులో అప్లై చేయాలనుకుంటున్నారో కోర్టు అటెండర్ అభ్యర్థులకి కేవలం 10th క్లాస్, అలానే మనకు కోర్టు అసిస్టెంట్ ఉద్యోగాలకి ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులు అందరూ కూడా ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు. అలానే 1/7/2024 నాటికి ఏజ్ లిమిట్స్ అనేది 18 సంవత్సరాల నుంచి 34, అలానే మనకు SST వాళ్ళకి +5 years, ఓబీసీ వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తున్నట్లయితే +3 years, అలానే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఎవరైనా అప్లై కానీ చేస్తున్నట్లయితే ప్లస్ మనకు చూసుకుంటే 10 years అనేది ఇక్కడ మనకు ఏజ్ రిలాక్సెన్స్ అనేది కూడా ఇవ్వడం జరిగిందండి. ఇది ఏంటంటే మనకు కోర్టులో వచ్చినటువంటి అప్డేటు. ఇది మనకు రావడం జరిగింది మెదక్ జిల్లా నుంచి అయితే రావడం జరిగింది. ఇక్కడ మనకు క్లాస్ 1, క్లాస్ 2 సంబంధించినటువంటి ఇక్కడ మనకు జిల్లాలో ఉన్నటువంటి మెజెస్టిక్ ఉంటుంది, అంత ఇక్కడ జాబ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మనకు జాబ్స్ అనేది మీరు చూడకండి, మీరు అర్హులైతే మాత్రం అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ శాలరీ అనేది కూడా 3,000 నుంచి 5,000 మధ్యలో శాలరీ ఉంటుందని తెలియజేస్తున్నారు. ఇది ఏంటంటే మనకు తెలంగాణ నుంచి ఫస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. అలానే సెకండ్ అప్డేట్ మీరు కానీ చూసుకున్నట్లయితే జిల్లా కోర్టు కార్యాలయం ఆధ్వర్యంలో కొత్త ఉద్యోగాలు అయితే ఇది కూడా 7th క్లాస్, అలానే దాన్ని అబోవ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా అవకాశం అయితే ఉంటుంది. ఇందులో కూడా ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు, అలానే ఎగ్జామ్ లేదు. 42 లోపల ఉన్న అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. చాలా రకాల ఇక్కడ మీకు అకౌంటెంట్ జాబ్స్, ఆయా ఉద్యోగాలు కూడా మనకు చాలా రకాలుగా అయితే ఇక్కడ ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. అంటే ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ అధికారి కార్యాలయం ద్వారా మనకి ఏంటంటే నరసాపేట, అలానే పల్నాడు జిల్లాలో ఖాళీగా ఉన్నటువంటి మనకి ఏంటంటే పిల్లల మనకు సంరక్షణ యూనిట్ ఉంటుంది కదా, అక్కడ మనకు కాంట్రాక్ట్ పద్ధతిలో 3 ఉద్యోగాలు ఉన్నాయి. అవి ఏమిటి మనం కానీ చూసుకుంటే అకౌంటెంట్ ఉద్యోగాలు మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. 23 నుంచి 42 మధ్యలో ఏజ్ అనేది ఉండాలి. సోషల్ వర్కర్ మనం కానీ చూసుకున్నట్లయితే 23 నుంచి 42 మధ్యలో మీ ఏజ్ అనేది కలిగి ఉండాలి. అలానే అవుట్స్ రీచ్ వర్కర్ మనం కానీ చూసుకుంటే 18 సంవత్సరాల నుంచి 42 మధ్యలో ఏజ్ అనేది ఉండాలి. శిశు సంక్షేమ కేంద్రాలు మనం కానీ చూసుకున్నట్లయితే 4 ఉద్యోగాలు ఉన్నాయి. ఇక్కడ పోస్ట్ వైజ్ కూడా మనకు డివైడ్ చేయడం జరిగింది. అంటే మనకు ఆయా పోస్టులు మనకు 25 నుంచి 42 మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై అనేది ఇందులో చేసుకోవచ్చండి. అలానే మనకు అప్లై చేయడానికి కూడా టైం అనేది కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మంత్ వరకు అయితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఈ రోజు నుంచి అంటే మనకు అప్లికేషన్ అనేది ఈ రోజు స్టార్ట్ కావడం జరిగింది. అలానే నెక్స్ట్ మంత్ 2వ తేదీ వరకు అయితే ఉంటుంది. మీరు చేయాల్సిన చాలా సింపుల్, ఈ ప్లేస్కి వెళ్ళేసి ఇక్కడ అప్లై అనేది చేసుకోవాల్సి వస్తుంది. ఈ అప్సల్ వెబ్ పేజ్ ఇప్పుడు నేను ఫస్ట్ నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి, అవన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇస్తున్నాను. అక్కడ నుంచి కూడా మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చు, ఇక్కడ చూసుకోవచ్చు. అలానే వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో. అక్కడ నుంచి జాయిన్ అయ్యారంటే రెగ్యులర్గా మనం వీడియో చేయకముందే అక్కడ మీకు అప్డేట్ అనేది పొందుతారు. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. ఇలానే రెగ్యులర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ మీ మొబైల్లో ఫ్రీగా పొందాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.